శ్మశానంలో గుంతలు తీసి పూడ్చే కాల్చే కాటికాపర్ల సంఘం ఆధ్వర్యంలో తమ వృత్తిగా గుర్తించి ఇప్పటికైనా 4వ తరగతి ఉద్యోగులుగా నియమించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాటికాపర్లంతా విజయవాడ రైల్వే స్టేషన్ నుండి నల్ల చొక్కా తెల్ల పంచ ఎర్ర కండువ చేతులు కర్రతో ప్రదర్శన నిర్వహించి ధర్నా చౌక్ వద్ద 4 గంటల పాటు ఆందోళన నిర్వహించారు. ఎస్జీకేఎస్ కర్నూలు జిల్లా కార్యదర్శి ఎన్జీ కృష్ణ అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమాన్ని పీడీఎఫ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు మాట్లాడి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడో లేడో తెలియని దేవుడి కోసం గుడిలో పూజలు నిర్వహించే పూజారికి, మసీదులోని మౌలాకు, చర్చిలోని పాస్టర్కు గౌరవ వేతనం అందిస్తున్న ప్రభుత్వాలు తరతరాలుగా ఎవరు చనిపోయినా శ్మశానంలో గుంతలు తీసి పూడుస్తూ కర్రలు పేర్చి కాల్చే వృత్తిదారులకు ఎలాంటి వృత్తిని కల్పించకపోవడం పాలకుల దుర్మార్గానికి నిదర్శనమన్నారు. మూగబోయిన మీ గొంతుకనకు శాసన మండలిలో నేను వినిపిస్తానని, అయితే సమస్య పరిష్కారం అయ్యేంత వరకు సమాజంలో మీ పోరుబాటను కొనసాగించాలన్నారు. కర్రలు పేర్చి కాల్చే కాటి కాపర్లంతా రావడం అనేటువంటి జరిగింది. మేము ఇక్కడికి రావడం అంటే చాలా న్యాయమైన సమస్యలు అడగడం కోసం వచ్చాం. పాలకులు ఎవరైనా సరే ఈ 2025 సంవత్సరాల తర్వాత కూడా అయ్యా మమ్మల్ని వృత్తిగా గుర్తించండి అని చెప్పి మేము బాధతో అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు మనం ఎక్కడ చూసినా కూడా మనిషి చచ్చిపోతే అది పాలకుడైనా, అధికారైనా, సామాన్యుడైనా, రోగం వచ్చినా, కుళ్ళినా, ఉబ్బినా, ఎలాంటి వ్యాధులున్నా సరే ఏ వ్యక్తినైనా సరే మా చేతులతో ముట్టుకొని శ్మశానంలో గుంత తీసి పూడుస్తూ ఉన్నాం, కర్రలు పేల్చి కాలుస్తూ ఉన్నాం. కానీ ప్రభుత్వం యొక్క దృష్టిలో ఇప్పటికీ వృత్తిగా లేదు. ఇది సమాజం నవ్వదా ఈ మాట వింటే? మేము అడుగుతా ఉన్నాం, ఇప్పటికైనా ఈ వృత్తిని వృత్తిగా గుర్తించండి. ఓ సామాజిక బాధ్యతగా భావించి ఈ వృత్తిని మేము చేస్తా ఉన్నాం. ఈ వృత్తి చేసేటువంటి కార్మికులందరికీ కూడా 4వ తరగతి ఉద్యోగులుగా నియమించాలి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మీరు చూస్తారు శ్మశానాల్లో చాలా చోట్ల ఇప్పటికీ శ్మశానాలు లేవు. చాలని శ్మశానాల్లోన తీసిన తోటే గుంత తీస్తే పుర్రె సరిగా కుళ్ళిండదు, ఎముకలు సరిగా కుళ్ళిండవు. వాటిని మా చేతితో ముట్టుకొని తీసి బయట పడేస్తా ఉన్నాం. కరోనా కంటే భయంకరమైన వ్యాధులు వస్తూ ఉన్నాయి. మాకు ఆరోగ్య బీమా లేదు, ప్రమాద బీమా లేదు. మా పిల్లలు చాలా నీచమైన బతుకులు బతుకుతా ఉన్నారు. ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, మా పిల్లలకు ప్రభుత్వమే ప్రత్యేకంగా చొరవ తీసుకొని ప్రైవేట్ స్కూళ్ళలో చదువు చెప్పించండి. అదేవిధంగా ప్రమాద ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించండి. ఈరోజు కాటి కాపరి గుంతలు తీసే శ్మశానంలో పనిచేసే వాళ్ళ సమస్యల పైన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శ్మశాన కార్మికులంతా ఉవ్వెత్తున రాజధాని నగరానికి రావడం అనేటువంటి జరిగింది. మేము వచ్చింది ఏదో కొంచెం కోరికలు కోరుకోవడం కోసం కాదు. ఈ 2025 సంవత్సరాలుగా ప్రతి మనిషి చనిపోయిన వాడికి శ్మశానంలో అధికారులైనా, పాలకులైనా, సామాన్యుడైనా, పేదైనా, ఎవరైనా సరే మేము కోరుతున్నాం. కానీ దుర్మార్గం ఏమంటే ఇప్పటికీ ప్రభుత్వాల దృష్టిలో అది ఒక వృత్తిగా కూడా లేదు. అయ్యా మేము చేస్తున్నది వృత్తి, ఈ వృత్తిని వృత్తిగా గుర్తించండి. ఇది సమాజానికి అందరికీ ఉపయోగపడేటువంటి వృత్తి. ఈ వృత్తిదారులని 4వ తరగతి ఉద్యోగులుగా నియమించండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కరోనా నేర్పినటువంటి పాఠం ఏమండి మనకు? కరోనాలో మనిషిని కుటుంబ సభ్యుడైనా సరే సాటి మనిషి ముట్టుకోవడానికి భయపడ్డాడు. కానీ ఈ రోజు కాటి కాపర్లు అది కుళ్ళినా, ఉబ్బినా, రోగం వచ్చినా అట్లాంటి శవాన్ని సైతం మా చేతులతో ముట్టి మేము పూడుస్తా ఉన్నమే. మేము అలాంటి శ్మశానాల్లో చాలని శ్మశానాలు పుర్రె కుళ్ళకు ముందే మా చేతులతో ముట్టి తీసేస్తా ఉన్నాం. కరోనా కంటే భయంకరమైన రోగాలు వస్తాయి. మా జీవితాలకు భద్రత లేదు, ఆరోగ్య బీమా లేదు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని మరీ కోరుతా ఉన్నాం, అయ్యా ఇప్పటికైనా మమ్మల్ని వృత్తిదారుగా గుర్తించండి, 4వ తరగతి ఉద్యోగులుగా నియమించండి. పక్కనే ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తామని చెప్పింది, గుర్తింపు కార్డులు ఇచ్చింది, వృత్తి పరికరాలు ఇచ్చింది. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా సావధానంగా మా సమస్యను విని 4వ తరగతి ఉద్యోగులుగా నియమించాలని చెప్పేసి ఈ సందర్భంగా